సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ మలదశ ఉద్యమాల్లో అనేక పోరాటాలు నిర్వహించారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపాలని అన్నారు. కార్యక్రమంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ, విశ్వకర్మ పరిషత్ అధ్యక్షులు ఎగ్గోజు సుదర్శనాచారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజమౌళి, పట్టణ అధ్యక్షులు పోలేజు సదానందం, ఉపాధ్యక్షులు ఎగ్గోజు కనకచారి, గౌరవ అధ్యక్షులు దామోదరాచారి, నరసింహాచారి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ సార్ ఆశయాలను, జయశంకర్ సార్ ఆశయాలను, జై జయశంకర్ సార్, జై కొత్తపల్లి జయశంకర్ సార్, జై కొత్తపల్లి జయశంకర్ సార్, జయశంకర్ ఆశయాలను మనం చూసి కాదు. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు, జయశంకర్ గారి ఆశయాలు, జయశంకర్ సార్ గారి ఆశయాలు. కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా జయశంకర్ గారికి, కొత్తపల్లి జయశంకర్ సార్కి, కొత్తపల్లి జయశంకర్ సార్కి, కొత్తపల్లి జయశంకర్ సార్కి, జయశంకర్ సార్ ఆశయాలను, జయశంకర్ సార్ ఆశయాలను విశ్వ బ్రాహ్మణ సంఘం పట్టణ భవనంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి సభను ఇవాళ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక విద్యావేత్తనే గాక తెలంగాణ దిక్సూచిగా ఆయన 1969 తొలిదశ తెలంగాణ తొలిదశ ఉద్యమం నుంచి మలదశ ఉద్యమం వరకు ఎన్నో పోరాటాలు, ఎన్నో అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై మనం యాద్ చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. ఆయన మన ముందు భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు ఎప్పుడు మన మనసులో నిలిచిపోవాలని, మరి వాటిని కొనసాగించాలని మనం అందరం దీనికోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహంలు ఏదైతే మనకు మన స్థానిక నియోజకవర్గ కేంద్రాలలో, ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ప్రభుత్వాన్ని మనం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. విజ్ఞప్తి మనం కూడా ఇక్కడ స్థానిక మంత్రివర్యులు కూడా మనం కూడా మెమోరాండం త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. మరి సార్ విగ్రహం కాకుండా మన శ్రీకాంత్ చారి గారి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. మనము ఏ విధంగానైతే మనము మన హక్కులను సాధించుకోవాలని మనం ముందడుగు మనం వేస్తున్నామో ఖచ్చితంగా దాన్ని సాధించుకునే వరకు మనం అందరం ఒకటే ఐకమత్యంగా ఉండి అటువంటి మన హక్కులను సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను స్మరించుకుంటూ ఈ తెలంగాణ దిక్సూచి అయిన మన జాతిపిత మహానుభావుడు కొత్తపల్లి జయశంకర్ సార్ది ఇవాళ వర్ధంతి జయంతి సందర్భంగా తెలంగాణ జాతిపిత ఉద్యమకారులు కొత్తపల్లి జయశంకర్ గారు, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ హుస్నాబాద్ సంఘ భవనంలో విశ్వకర్మీయుల సమక్షంలో జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని చెప్పుకుంటా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మరి మండల అధ్యక్షులు, తర్వాత
పట్టణ అధ్యక్షులు, పట్టణ కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు వారు మరణించినటువంటి రోజు కనుక ఒక రకంగా బాధగా ఉంది. సరే, ఈ యొక్క జాతిలో పుట్టినందుకు కనీసం మన కర్తవ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడము, వారి యొక్క ఆశయాలను ముందరికి తీసుకుపోవడము మన జాతికి ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా హుస్నాబాద్ పట్టణంలో అక్కడక్కడ కొన్ని ముఖ్య పట్టణాలలో, జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి వారి యొక్క కాశ్య విగ్రహాలు మరి వారి జ్ఞాపకార్థము ప్రతి మండలంలో హుస్నాబాద్ పట్టణంలో ముఖ్యంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అండ్ స్థానిక మంత్రివర్యులను కూడా కోరుతా ఉన్నామని ఈ యొక్క సభాముఖంగా కోరుతా ఉన్నాం. మరి వారు మా యొక్క విధానాన్ని, మా యొక్క ఆలోచనలు తీసుకుని తప్పకుండా మన జయశంకర్ గారి యొక్క ఫోటోను, విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా హుస్నాబాద్ లో వారి యొక్క స్మారకార్థం జయశంకర్ గారి యొక్క ఫౌండేషన్ నామంతో, పేరుతోటి ఒక 5 గుంటల జాగాను కూడా ఏర్పాటు చేయడానికి చాలా కార్యాచరణ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా విశ్వకర్మీలందరూ, కార్మికులు అందరూ కలిసి మరి ఏకతాటిపైకి ఎవరు ఇక్కడ భూములు దుంతలేరు, ఎవరు ఆస్తులు ఎత్తుకపోతలేరు, ఎవరు పని ఎవరు చేస్తలేరు. కానీ దయచేసి మంచి బ్రాడ్నెస్ తోటి, మంచి మనసుతోటి ముందరికి వచ్చి ఆ యొక్క సార్ మీద, ఆ పేరు మీద ఉన్నటువంటి 5 గుంటల భూమిని సాధించుకునే కోసం అందరూ కృషి చేయాలని అందరినీ కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మనము ఒకటే ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి వారి శ్రమ మనం గుర్తు చేసుకోవాలి. వారు చేసినటువంటి సిద్ధాంతాలను మనం అమలు నెరవేర్చుకోవాలి. ప్రొఫెసర్ గా ఉన్నప్పటి నుండి ఆయన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఒక నోట్బుక్ లో నోట్ చేసి మన ప్రజలందరికీ తెలియజేస్తూ, ఏ సంఘంలోనైనా, ఏ ఉపాధ్యాయ సంఘాలలో గాని, కార్మిక సంఘాలలో గాని మన తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఈ విధంగా ఉందని అందరికి తెలియజేసినటువంటి మహా గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి ఆనాడు కమ్యూనిస్టుకు మావో ఏ విధంగా సిద్ధాంతాలను రూపకల్పన చేశాడో ఇప్పుడు మన తెలంగాణ పోరాట వాళ్లకు ఈయన కూడా ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి రాజకీయ పార్టీలందరికీ తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్లను ముందుంచుకున్నాడు. కాంగ్రెస్ లో పొన్నం ప్రభాకర్ గారు, మధు యాష్కి గారు కూడా అధిష్టాన వర్గానికి అపోజిట్ గా వ్యతిరేకంగా పోరాడి మనకు తెలంగాణ కావాలని అన్నారు. ఈనాటి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారితో తెలంగాణ అవసరమని సంతకం పెట్టించింది. అప్పుడు ఈ అందరి పార్టీల సంతకాలు ఉన్నాయి కాబట్టే సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి సోనియా గాంధీ గారు ఇది ఒకటే కాదు, ఆనాడు అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ పెద్ద మనుషుల ఒప్పందాలను దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఆంధ్ర వాళ్ళతో ఉంటే వీళ్ళు మిగలలేరు, వీళ్ళు కావాలన్నప్పుడు ఇయ్యాల్సిందే అని ఒక్క మాట పెద్ద మనుషుల ఒప్పందాలలో ఇమిడ్చిండు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని సోనియా గాంధీ గారు మనకు ఈ తెలంగాణను ఇచ్చారు. మరి మన తెలంగాణను సాధించుకున్నందుకు వాళ్ళెవరో వీళ్ళెవరో మంచిగా చేస్తారో అని అనుకోవద్దు. మన వాళ్ళని మనం రూపుదిద్దుకొని మన తెలంగాణ బంగారం తెలంగాణగా రూపొందించుకోవాలి. జయశంకర్ గారి ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుతూ